దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు మనము దేవుని వాక్య ధ్యానముగా 26వ దావీదు కీర్తన 4వ వచనమును చదువుకుందాం. ఇరవై 26వ దావీదు కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. చాలండి, వేషధారులతో పొందు చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృపా సత్య సంపుడవైన యేసయ్య, జీవాధిపతివైన నా దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీతి సూర్యుడైన దేవుడు, నీకు స్తోత్రములు యేసయ్య. ఈ దినము తండ్రి, మీరు ఎటువంటి వారి జోలికి పోకూడదు, ఎటువంటి వారితో సహవాసము చేయకూడదు అని మీరు మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయనా. మాటలను ధ్యానము చేసుకుంటున్నప్పుడు మాలో ఉన్న వేషధారణను, మాలో నీకు ఇష్టము లేని కార్యములను, శరీర క్రియలను నీ వాక్యము ద్వారా వాటిని అణుచుకుంటూ నీ సన్నిధిలో నిలబడుటకు యోగ్యులముగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే వేషధారణ. ఈ మాటని దావీదు గారు తన అనుభవపూర్వకంగా రాశారు. అదే ఈ మాటని కూడా యేసు ప్రభు కూడా మనకి తెలియచేస్తారు. పనికి మాలిన వారు అంటే ఏ పని చేయక అటు ఇటు తిరిగేవారు, ఏ పని చేయాలో తెలియక చేస్తున్న వారి పనులను చెడగొట్టేవారు. అలానే వేషధారులు అంటే మనది కాని వేషము వేసుకోవడం, మనది కాని జీవితము జీవించడము, దానిని వేషధారణతో పోలుస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ మాటను చదువుకుందాం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రాలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగిలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందెదరు అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. వేషధారులకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో చూడండి, యేసు ప్రభు కనిపెట్టింది. అయితే వీరు ఎవరంట? యేసు ప్రభు ఉన్న సమయంలో శాస్త్రులుగా పిలువబడుతున్న వారు వేషధారులుగా యేసు ప్రభువుకి కనబడ్డారు. ఎందుకు వీరు వేషధారులుగా కనబడ్డారు అంటే, అసలు ఈ శాస్త్రులు ఎవరు అని మనము బైబిల్లో చూసినప్పుడు, వీరు మోషే ధర్మశాస్త్రమును 5 ఖండాలను బాగా ధ్యానము చేసి, ఆ 5 ఖండాలని ఆ సమాజ మందిరములోనికి వచ్చే ప్రజలకు వివరించే పండితులు అని అర్థం. అంటే దేవుడు మోషే ద్వారా వ్రాయించిన ఖండాల గురించి ఆ వచ్చిన ప్రజలకి వివరించేవారు. వాటి యొక్క విధులను, విధానాలను వారికి చెబుతూ ఉండేవారు. అయితే ఆ చెప్పే క్రమములో ఈ శాస్త్రులు వారు చెయ్యడం మర్చిపోయేవారు. చాలామంది అంతే కదా, ఎదుటి వారికి చెప్పగలుగుతారు కానీ వారికే వారు చేయలేరు. ఈ శాస్త్రులు కూడా
ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకడలేదు. అయితే వీరి ప్రవర్తన ఎలా ఉందంట, వీరు వేసుకునే వస్త్రాలు నిలువుటంగీలు వేసుకుంటారంట. ఈ మధ్య చాలామంది కూడా కొంతమంది నిలువుటంగీలు వేసుకుంటారు. వాటికి రకరకాల కలర్స్ వస్తాయి. వైట్ మీద పర్పుల్ కలర్, ఎల్లో, రెడ్, గ్రీన్ అని స్టాప్స్ వేస్తారు. ఎందుకంటే అవి వారి వారి పని విధానాలు, వారి వారి గొప్పలు. అంటే వీరు ఈ క్యాడర్కి చెందినవారు, వీళ్ళు ఈ క్యాడర్కి చెందినవారు, మందిరములో వీరికి ఇంత గొప్ప స్థానం ఉంది అని తెలియజేయబడడం కోసము ఈ నిలువుటంగీలు ధరించుకొని అక్కడికి వచ్చే ప్రజలకి ప్రత్యేకంగా కనబడాలని ఆ నిలువుటంగీలు వేసుకొని సమాజ మందిరంలోనికి వచ్చేవారంట. అయితే నిజానికైతే దేవుడు నిలువుటంగీలని యాజకుడికి ఎందుకు ఇచ్చాడు అంటే, అవి దేవుడే అహరోను కోసము తయారు చేయిస్తాడు. ఆ వస్త్రాలను యాజకత్వము చేయడానికి అహరోను కోసము తయారు చేయించి ఆ లేవి క్రమములో వచ్చే ప్రతి ఒక్కరూ ఆ ప్రశస్తమైన నిలువుటంగీలు ధరించుకొని పరిశుద్ధంగా ఉండి ఆయన మందిరంలోనికి వెళ్ళాలి అని దేవుడు వాటిని ప్రత్యేకమైన కొలతలతోటి, ప్రమాణాలతోటి, వాటిని రకరకాలైన ముత్యాలతోటి, రంగు రాళ్ళతోటి ఆ వస్త్రాలను తయారు చేయించాడు. అయితే అది క్రమక్రమంగా ఎలా అయిపోయింది అంటే, అది మనుషులకి దేవునికి వీరు ప్రత్యేకమైన వారు అన్నట్లు కనబడిపోయింది. అంటే ఆ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, దేవునికి వీరంటేనే ఇష్టమైన వాళ్ళు, దేవుని దృష్టిలో వీరే గొప్పవారు అనేటట్టు ఆ వస్త్రాలకున్న విలువను మార్చేశారు ఈ నిలువుటంగీలు వేసుకునేవారు. ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ దొరుకుతారు నిలువుటంగీలు, తెల్లటి వేసుకుంటారు, దానికి పైన ఒక బ్లూ రిబ్బన్ లాంటిదో, గ్రీన్ రిబ్బన్ లాంటిదో, పర్పుల్ రిబ్బన్ లాంటిదో వేసుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనిస్తే కనబడతారు వాళ్ళు కూడా. అయితే వారు వేసుకున్న వస్త్రము దేనికి వేసుకున్నారు అని వారు గ్రహించుకోక దాన్ని ఏం చేస్తున్నారంట, అధికార సూచకంగా వాడుతున్నారంట. ఈ రోజులో చాలామంది కూడా దేవుడు వారినే ప్రేమిస్తున్నట్టు, విశ్వాసులను ప్రేమించినట్టు చాలామంది మాట్లాడుతూ ఉంటారు దైవజనులు. దైవజనుడు అంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తి, దేవునికి ప్రజలకి సమాధానమును బలపరిచేవాడు, దేవునికి ప్రజలకి ఆయన అవసరతలు ఏమున్నాయోనని తెలియచేసేవాడు దైవజనుడు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి ఆ క్రమము తప్పిపోయింది. ఎలా తప్పిపోయిందంట, ఈ నిలువుటంగీలు వేసుకుని వచ్చే వారికి ఫస్ట్ ప్లేస్, అగ్రస్థానం ఇవ్వాలంట. దైవ సేవకుడిని గౌరవించడం తప్పు కాదండి, కానీ దేవునికి మించి ఒకరిని గౌరవిస్తున్నారు అంటే వారిలో అపవాది ఉంది అని అర్థము. హల్లెలూయా. దేవుని తర్వాతే ఎవరైనా ఇక్కడ నిలవబడిన వారు అని ఎవరైతే బ్రతుకుతుంటారో వారిని వేషధారులుగా చూడడు దేవుడు. నేను ఒక వ్యక్తిని చూశాను, ఆయన ప్రార్థన చేయాలంటే ఆయన కూడా పైనుండి కిందకి తెల్ల అంగి వేసుకొని వచ్చేవాడు. ఆయన ప్రార్థన చేయాలంటే ఇలా కూర్చున్నప్పుడు మనుషులు తాకకూడదు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ చివరి నుండి ఆ చివరికి క్లాతులు కట్టేవాళ్ళు. ఎందుకంట ఆయన వచ్చేటప్పుడు విశ్వాసులు ఆయనకి దేవుని ప్రజల కొరకు పనిచేయడం కొరకు, దేవుని ప్రజల కొరకు ఆయన మాట తెలియజేయడం కొరకు, దేవుని ప్రజలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేర్పించుట కొరకు, బోధించుట కొరకు దైవజనుడు ఉన్నాడు.
అలాంటి దైవజనుడు ప్రజల మధ్యలోనే ఉండాలి, కానీ ఆయనని ఎవరు తాకకూడదు, ఎవరు ముట్టకూడదు. అంటే దేవుని కన్నా గొప్పవాడ దైవజనుడు. యేసు ప్రభునే ఎన్నో వేల మంది వచ్చి ఆయన మీద పడుతూ ఉంటే యేసు ప్రభు ఎవరిని వారించలేదు. ఎందుకంటే వారి అవసరత ఏమిటో, వారు ఏ అవసరతలో వచ్చి ఆయనను తాకుతున్నారోనని యేసు ప్రభువే మౌనంగా ఉన్నాడు. కానీ ఈ నిలువుటంగీలు ధరించుకున్న ఈ శాస్త్రులు పైకి వేషం వేసుకున్నారు. నిజమే, ఎందుకంటే చాలామంది విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే బాగా కోట్ వేసుకొని నిలబడ్డానికి ఒక మర్యాద ఇస్తారు, మామూలు బట్టలు వేసుకొచ్చుకున్న వాళ్ళకి ఇంకొక మర్యాద ఇస్తారు, ఇంకా కొంచెం తక్కువ వేసుకొచ్చుకున్న వాళ్ళకి ఇంకొక మర్యాద ఇస్తారు. అంటే ఈ లోపం ఎవరిలో ఉంది? విశ్వాసుల్లో కూడా ఉంది. కానీ దేవుడు దానిని ఏం చేస్తున్నాడో తెలుసా? వేషధారులతో పోలుస్తూ ఉన్నాడు. ఎవరిని భయపెట్టడానికి మీ వేషధారణ, ఎవరిని లోపరుచుకోవడానికి మీ వేషధారణ అంటున్నాడు యేసయ్య. అందుకే ఆయన అంటున్నాడు, శాస్త్రులను గురించి జాగ్రత్త. పేరుకు ప్రకటించేది దేవుని వాక్యమే, ప్రకటించేది ధర్మశాస్త్రమే, కానీ వారితో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంటే వారి క్రియలు సరిగ్గా లేవని అర్థం. వారి క్రియలు దేవునికి అనుకూలంగా లేవని అర్థం. ఎలా అనుకూలంగా లేవని దేవుడు చెప్తున్నాడు అంటే, సమాజ మందిరములలో అగ్రస్థానాలు వారికి కావాలి, వీధులలో వందనాలు కోరుకుంటారంట. అంటే దైవజనుడు రోడ్డు మీద పోతున్నాడు అనుకోండి, దైవజనుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంట విశ్వాసుల నుండి? నాకు వందనం చేయలేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాడంట. ఏడా? సంత వీధిలో, రోడ్డు మీద. మా చర్చి విశ్వాసులు ఒకసారి నాకు ఒక్కొక్క కంప్లైంట్ ఇచ్చారు మా పాస్టర్ గారి మీద. ఏమిటి ఆ కంప్లైంట్ అంటే, మా పాస్టర్ గారు పరిచర్యకి వెళ్తున్నారంట, బండి మీద వెళ్తున్నప్పుడు విశ్వాసులు కనబడ్డారంట. విశ్వాసులు కనబడితే వాళ్ళు వందనాలు చెప్పారంట పాస్టర్ గారికి. వందనాలు చెప్తే పాస్టర్ గారంట వారి వైపు చూడకుండా వెళ్ళిపోయారంట. నాకు ఈ విషయం పాస్టర్ గారు ఇంటికి వచ్చి కూడా చెప్పారు, ఇలా చర్చి మెంబర్స్ కనబడితే నేను మాట్లాడలేదు అని. ఎందుకు మాట్లాడలేదు పాస్టర్ గారు అని నేను అడిగాను. ఎందుకు మాట్లాడలేదండి అని అంటే పాస్టర్ గారు అన్నారు, వారు విశ్వాసులు అని నా సంఘానికి వచ్చే నా ఆత్మీయ బిడ్డలని నాకు తెలుసు, బయట ఉన్న వ్యక్తులకి వీరు నా సంఘానికి వచ్చే నా ఆత్మీయ బిడ్డలని తెలియదు. కాబట్టి వారితో మాట్లాడినప్పుడు చూసేవారి కళ్ళు ఎలా ఉంటాయంట, చెడుగా ఉంటాయి. కాబట్టి నేను వారికి సమాధానం ఇవ్వలేదు అన్నాడు. హల్లెలూయా. నాకు ఒక్కోసారి కాస్త ఆశ్చర్యం వేసింది ఈ మాట. ఎందుకంటే ఎవరైనా పాస్టర్లు విశ్వాసులు కనబడితే వందనాలు చెప్పకపోతే బాధపడతారు. ఇదేంటండి మీరు వందనాలు చెప్తే చెప్పకుండా వెళ్ళిపోయారంట, వాళ్ళు బాధపడుతున్నారంటే, వాళ్ళు బాధపడినా పర్వాలేదు, నా ఇంటికి వస్తే నేను వారితో చక్కగా మాట్లాడతా, కానీ రోడ్డు మీద ఎక్కడంటే ఎక్కడ కనబడితే వారు పలకరిస్తే నేను పలకను. కానీ వేషధారులు ఏం చేస్తారంట, సంత వీధులలో వందనాలను కోరుకుంటారంట. ఇక పాస్టర్ వచ్చాడనుకోండి, విశ్వాసి కనబడి వందనాలు చెప్పకపోతే ఆదివారం మొత్తం వారి గురించే ఉంటుంది వాక్యం. నేను కనబడితే వందనాలు చెప్పలేదు. ఎవరంట వీళ్ళు? శాస్త్రుల హృదయము లాంటి మనస్సు కలిగిన వారు. వందనాలు చెప్పడానికైనా వందనాలు పెట్టుకోవడానికైనా ఒక సమయం ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడారు అనుకోండి, మనుషులు మంచోళ్ళు కాదు, మనం మంచోళ్ళమే, లోకం మంచిది కాదు. వెంటనే ఏం చేస్తారు తెలుసా? పలానా పాస్టర్ గారు ఎవరో ఒక ఆడమతో మాట్లాడుతుందే అంటారు. ఆమె విశ్వాసో, చెల్లెలో, అక్కో, అమ్మో, ఆయనకి ఏదో ఒక బంధం ఉంటుంది వాళ్ళతోటి, కానీ చూసేవారికి తెలియదు. కాబట్టి మా పాస్టర్ గారు ఎవ్వరు రోడ్డు మీద కనబడ్డా కూడా పలకరించరు. బాధపడే వాళ్ళు బాధపడినా పర్వాలేదు, కానీ
సేవకి అటువంటిది ఆటంకంగా ఉండకూడదు అంటారు. హల్లెలూయా. తర్వాత నాకు అర్థమైంది ఆ మాటలోని గూఢార్థం. ఎందుకంటే పాపం ఒక పాస్టర్ గారి లైఫ్ అలానే పాడైంది. ఆయన ఎవరినో పాపం బండి మీద తీసుకెళ్తుంటే ఆయన భార్యకి లేనిపోని చెప్పారంటే ఆమె ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. అంటే దుష్టత్వము కలిగిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి, శాస్త్రులు లాంటి తత్వం ఉంది కాబట్టి ఆ తత్వంలోనికి మనం వెళ్ళకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ శాస్త్రం లాంటి మనసు కలిగిన వారు ఏం కోరుకుంటారంట? సంత వీధులలో వందనాలు చెప్పాలని కోరుకుంటారంట. మరలా ఏం కోరుకుంటారంట? విందులలో అగ్రస్థానం. కొంతమందికి మొదటి తాంబూలం, మొదటి అగ్రస్థానం, ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎలా ఉన్నారంట? మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి అని చెప్పకుండా విందులలో కూడా అగ్రస్థానం మాకే కావాలనుకుంటున్నారంట. ఎందుకంట? వీళ్ళు నిలువుటంగిలు వేసుకున్నారని. వీరు నిలువుటంగిలు వేసుకొని ప్రత్యేకంగా ఉన్నారు అని మొదటి స్థానం వీరికే కావాలంట. ఒక్కొక్కసారి చాలామంది ప్రార్థనలు అన్నీ అయిపోయిన తర్వాత తిండి దగ్గర వస్తుంది గొడవ. ఎక్కడ వస్తుంది? తిండి దగ్గర వస్తుంది. వాక్యం వింటారు, ప్రార్థనలో బాగా ఏకీభవిస్తారు, అన్నీ అయిపోతాయి. కానీ తిండి దగ్గర ఎందుకు గొడవ వచ్చిందో తెలుసా? మాకు మొదట పెట్టలేదే, మాకు మొదటి స్థానం ఇవ్వలేదే, మాకు మొదటి ప్లేస్ ఇవ్వలేదే, మేము తినం. అవునండి, శాస్త్రుల లాంటి హృదయము ఉన్నవారు ప్రతిదానికి పేచి పెడతారు, ప్రతి దానిలో వంకలు ఎతుకుతారు, ప్రతి దానిలో మేమే ముందుండాలనుకుంటారు. అలా ఉండడము దేవుని చిత్తమా కాదా అని ఆలోచించకుండా వారిలో ఉన్న యొక్క కోరికలను బట్టి ఏం చేస్తుంటారు? మనుషులను బలవంతం చేస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలి, మమ్మల్ని ముట్టుకోకూడదు, మాకు మొదటి స్థానం ఇవ్వాలి, మేమే ముందుండాలి అని శాస్త్రుల హృదయము లాంటి వారు దేవునికి ప్రజలను దూరము చేస్తున్నారు అని యేసు ప్రభువు శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మీ జీవితంలో దేవుని కంటే కూడా ఎక్కువ స్థానాలు కోరుకుంటా ఉంటారు. నిజంగా అయితే దైవజనులు చెప్పాల్సింది ఏమిటి? మొదట మన జీవితంలో దేవుడు, ఆ తర్వాత దైవజనుడు. అలా చెప్పరు చాలామంది. మొదట దైవజనుడు నీ ఇంటికి వస్తే దేవుడు వస్తాడు, ఇలా బోధిస్తూ ఉంటారు. శాస్త్రులు చేసేది కూడా అదే పని. ఇక్కడ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన ఘనతని, దేవునికి ఇవ్వవలసిన ప్రతి విధమైన కృతజ్ఞతను ముందు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఆపాదించాలి. ఆ తర్వాతనే అక్కడికి వచ్చిన ప్రజలను గురించి ఆలోచిస్తారు. అంటే ఈ శాస్త్రులలో ఉన్న ఇంకొక లక్షణం ఏమిటంటే, విశ్వాసులని దేవునికి దగ్గరగా చేయక దేవునికి దూరంగా చేస్తూ మేము మీ పక్షమున చేస్తామని చెప్తూ ఉండేవారు ఈ శాస్త్రులు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటంట? ఆయన ప్రజలు ఆయనకి సమీపముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ప్రజలు ఆయనతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శాస్త్రులంతా దాన్ని మార్చేశారంట. ఫస్ట్ మేము, ఆ తర్వాత దేవుడు. ఫస్ట్ సంఘములో అగ్రపీఠం మాది, ఆ తర్వాత దేవుడు. ఫస్ట్ విందుల్లో అగ్రస్థానం మాది, తర్వాత దేవుడు. ఫస్ట్ గౌరవం మాకు, తర్వాత దేవుడు. అలాంటి మనస్సును
ప్రజలు గుర్తుపట్టలేరేమో కానీ మన అంతరంగములను చూస్తున్న దేవుడు మనలో ఉన్న వేషధారణని ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా. శాస్త్రులలో ఉండే ఆ వేషధారణ ఎరిగిన దేవుడు అక్కడ ఉన్న విశ్వాసులకు చెబుతుంటే వారు ఎలా విన్నారంట? సంతోషంగా వింటున్నారంట యేసయ్య మాటలు. సంతోషంగా యేసయ్య మాటలు మామూలుగా ఉండే ప్రజలు వింటా ఉన్నారంట. అంటే అంతకుముందు వీళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? భయపెట్టేయి, బాధ పెట్టేయి. కొంతమంది నోరు తెరిస్తే చాలు విశ్వాసుల మీద శాపనార్థాలు. నువ్వు ఇది చేయకపోతే నీ ఇంటికి ఇది వస్తుంది, నువ్వు దశం భాగం అయిపోతే నీ ఇల్లు కూలిపోయిద్ది, నువ్వు దశం భాగం అయిపోతే నీ ఇంటికి రోగాలు వస్తాయి. శాపనార్థాలు కాదండి. డబ్బు కోసం దేవుడు నిన్ను స్వస్థపరచడు, నువ్వు ఇచ్చే డబ్బు కోసము దేవుడు నిన్ను బాగు చేయడు. కానీ నువ్వు ఏ మనస్సుతో దేవునికి ఇస్తున్నావనేదే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా నాకు దేవుని సన్నిధిలో అగ్రస్థానం కావాలంటే దేవుడు ఇవ్వడు. అదే ₹1,00,00,000 నువ్వు చిన్న మనసు ఆయన దగ్గర తగ్గించుకొని ఆయనకి ఇస్తే దానిని నీకు 100 రెట్లు అధికము చేయడానికి ఇష్టపడతాడు. కానీ నాకుంది అని దేవుని సన్నిధిలో గర్వంగా ఇస్తే కయ్యను అర్పణను తృణీకరించినట్లు మన అర్పణల్ని దేవుడు తృణీకరిస్తాడు. హల్లెలూయా. అవునండి. వేషధారమైన మనస్సు కలిగిన వారు భయపెడతారు, బాధ పెడతారు, తృణీకరించి మాట్లాడతారు. మరలా ఏమనుకుంటారో తెలుసా? మేమే దేవునికి ఇష్టమైన వారు అని చదువుతారు. శాస్త్రంలో మనస్సు అదే. మీరు దేవునికి ఇష్టం కాదు, మీకన్నా కూడా మమ్మల్ని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు అంటారు. దేవుడు ఒక మాట చెప్తాడు బైబిల్లో, నీతిమంతులను అనీతిమంతుల్ని ఒకే రీతిగా ప్రేమిస్తాడంట ఆయన. అనీతిమంతుడిని ప్రేమించినప్పుడు ఆయన ప్రేమని రుచి చూసి యేసు ప్రభువులోకి వస్తాడని ఆయన కఠినులైన వారిని కూడా ప్రేమిస్తాడు. కానీ ఈ శాస్త్రాల బోధ ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసులైన మీకంటే కూడా మమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు, మీకంటే గొప్పగా మమ్మల్ని ప్రేమిస్తాడు అని దేవునికి దూరమైపోయే మాటలను చెప్తా ఉంటారు వీళ్ళు. వీళ్ళకు ఉండే ఇంకొక లక్షణం ఏమిటంట? మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. అంటే ఒక సమయము, ఒక సందర్భము ఏమి ఉండదు. ప్రార్థన చెయ్యండి అని అడగడం చాలు. ఇంకేం చేస్తారంటే వీళ్ళ ముందు నా అంతగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు అని నిరూపించుకోవాలని సమయానుసారంగా ప్రార్థన చేయరు, దీర్ఘ ప్రార్థన చేస్తాడు. అంటే ఉదాహరణకి ఒక అబ్బాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చాడనుకోండి దైవజనుడి దగ్గరికి. దైవజనుడు ఏమని ప్రార్థన చేయాలి? ఆ ఎగ్జామ్ ఆ బిడ్డ మంచిగా రాసేటట్టు జ్ఞానమునిచ్చి మంచి మార్కులు ఆ బిడ్డకు వచ్చేటట్లు 2 మాటలు ప్రార్థన చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంకా ఆ బిడ్డను అక్కడ నిలవబెట్టి సమయము సందర్భము లేకుండా అంక పుట్టుక నుండి చచ్చిపోయేదాకా ప్రార్థన చేస్తారు. అంటే వేషధారులు ఇలాంటి ప్రవర్తన చేస్తారంట. కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు, ఏంది అయ్యగారు 2 ముక్కలే ప్రార్థన చేశాడు, 2 మాటలే ప్రార్థన చేశాడు, ఏంది ఎక్కువసేపు చేయలేదేంది అంటారు. ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అంటే అక్కడ ఉన్న మనుషులను బట్టి, అక్కడ ఉన్న ప్రజలను బట్టి ఎంతమంది ఉన్నారో చూసి చేయాలి. కానీ ఏదో ప్రార్థన చేయాలంటే ఇంకా మొదలు పెడితే అయిపోయేదాకా చేయమని కాదు. ప్రార్థన చేయడానికి కూడా ఏముండాలంట? మాయా వేషం వేసుకోకూడదంట. అంటే
అది మనది కాకపోయినా, ఇండ్లలో అయితే చాలామంది అంత ఎక్కువగా ప్రార్థన చేయరు. బయటికి ఎక్కడికన్నా వెళ్తే మాత్రం అసలు ఇంకా ఎలా ఉంటారంటే నిజ నిర్ధారణ చేయాలి అన్నట్టు. అంటే ఈ దైవజనుడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడా అని రుజువు చేసుకోవడం కోసం మైకు పట్టుకుంటూ వదలరు. ఏ వేషం అంట? మాయా వేషం. అంటే తనది కానిది వేసుకోవడం, తన జీవితంలో లేని దాన్ని ధరించుకోవడం, తను చెయ్యనిది ఇతరుల కోసం వేసుకొని బ్రతకడాన్ని మాయావేషముగా దేవుడు చెప్తా ఉన్నాడు. నీ కోసం నువ్వు ఇంట్లో ఎంతసేపైనా ప్రార్థన చేయి, కానీ 10 మందిలోకి వచ్చినప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేయకూడదు. హల్లెలూయా. ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబ పరిసరాల కోసం, వారి యొక్క జీవితం కోసం ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ ఇంకా ప్రార్థన చేయమన్నారు అని ఇంకా అసలు ఆపరు. అందరు గుర్తు చేస్తారు. పోయిందేమో ఒక చోటకి, చేసేదేమో ఇంకొక ప్రార్థన. అవునండి, ఇలాంటి వారి గురించి జాగ్రత్త పడాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొక మాట, మేము ఇది చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చేయండి అంటారు. మేము ఇది చేస్తున్నాము కాబట్టి మీరు కూడా ఇది చేసి తీరాలి అంటారు. కొంతమందికి ప్రార్థన వారి వరకు చేసుకోవడం వస్తుంది, కొంతమందికి అందరి గురించి చేయడం వస్తుంది, కొంతమందికి స్తుతుల ద్వారా చేయడం వస్తుంది, కొంతమందికి వారి బాధని దేవుడికి చెప్పుకోవడం తెలుస్తుంది. వారి వారి మనసును బట్టి, వారి వారి ఆత్మీయ స్థితిని బట్టి వారు ప్రార్థన చేస్తారు. కానీ ఈ వేషం వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంటే చెయ్యరు, కానీ వాళ్ళు అంత దీర్ఘమైన ప్రార్థన ఇంకొకరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇంకొకరి దగ్గర కోరుకుంటుంటారు. మీరు కూడా ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు. ఒక ఆమె దేవుడు రోజు 2.5 గంట సమయము ప్రార్థనకి ఇమ్మన్నాడు, నీ సమయంలో 10% ఇమ్మన్నాడు అని చెప్పి ఎవరో దైవజనుడు చెప్పాడంట. అయితే ఆ మాటను పట్టుకొని దైవజనుడు దేవుడు అడిగింది 2.5 గంటే కదా, నేను ఇంకొక 2.5 గంట ఎక్కువ చేస్తాను, ఎక్కువ ఇమ్మన్నాడు కదా దేవుడు సమయాన్ని అని ఇంట్లో పనులేమి చేసుకోకుండా ఇంట్లో ఎక్కడ పడేసి ఆ బైబిల్ ముందేసుకొని ప్రార్థన 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 అందంట. ఆ ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. మన బాధ్యతలను చేస్తూ, మన పనులను చేస్తూ, మన పనులు ఎదుటి వారికి ఆటంకము లేకుండా చేస్తూ, వారిని విసిగించకుండా చేస్తే దానిని దేవుడు అంగీకరిస్తాడే, కానీ వేషం వేసుకుంటే దేవుడు అంగీకరించడు. హల్లెలూయా. నీకు గంట సమయం ఉంటే గంట చేసుకో, 8 గంటల సమయం ఉంటే 8 గంటలు దేవునితో ప్రార్థన చేయి. ఆ 8 గంటల్లో నీకు పని వచ్చిందనుకోండి, పని చేయాల్సిన సమయం ఉందనుకోండి, పనికి ఆటంకము లేకుండా నువ్వు ప్రార్థన చేసుకో. అంతేకాని ప్రార్థన చేసుకుంటేనే పని చేస్తాను, పని చేయకపోతే ప్రార్థన చేయను, ఇలా దేవుని దగ్గర సాకులు పెట్టకూడదు. సాకులు పెడుతూ ప్రార్థన చేస్తే దానిని దేవుడు అంటున్నాడు మాయావేషము అంటున్నాడు. అంటే ఇష్టము లేకుండా చేస్తున్నారు అని అర్థం. ఇష్టం ఉన్నవారైతే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ పని జరిగేదాకా ఏం చేస్తారు, ఆ పనికి వస్తున్న ప్రతి ఆటంకాలని తొలగించుకొని పనులు చేసుకుంటారు. చాలామందికి ఈ మధ్య ఒక సమస్య వస్తుంది. ఏమిటంటే ఆదివారం వస్తే వారికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఏమిటా ఇబ్బందులు అంటే, ఇంట్లో అందరూ ఉంటారు, సెలవు, భర్తలు పని చేయకుండా ఇంట్లో ఉంటారు కాబట్టి మేము వంట చేయాలి. వాళ్ళు ఆ ఒక్కరోజే కదా ఇంట్లో ఉండేది, మీరు ఉండొచ్చు కదా అని అంటారు. వాళ్ళు అడిగే దానిలో తప్పు లేదు, నిజమే, వారికి ఒక్కరోజే సెలవు ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీ దగ్గర నుండి ప్రతి పురుషులు కానీ వారి బిడ్డలు కానీ తల్లి ఏదైనా వండి పెడుతుందని ఎదురు చూస్తారు, భార్య ఏదైనా రుచికరంగా చేస్తుందని ఎదురు చూస్తారు, తప్పు లేదు. కానీ
నిజంగా మనకి దేవుని మీద భయము, భక్తి, ప్రేమ ఉంటే ఏదైతే నీకు ఆటంకంగా ఉంది అని వాళ్ళు అంటున్నారో దాన్ని ముందుగానే ఏం చేస్తావు, నీ ప్రార్థన సమయానికంటే ముందుగా ఆ పనులన్నీ జరిగించుకుంటారు. హల్లెలూయా. అంతేకాని నేను ప్రార్థనకు పోవాలి, నేను వంట చేయను, నేను అది చేయను, ఇది చేయను, ప్రార్థన మీద సాకులు వేసి దేవుని మీద వంక చూపించి దేవుడు పనులు చేయకూడదని చెప్పలేదండి. 11 గంటలకి ప్రార్థన రావాలంటే ఆదివారం 5 గంటలకు లేయి, గంట ప్రార్థన చేసుకో. 6 గంటల నుండి ఇంటి పని మొదలు పెడితే ఏ స్త్రీకైనా కరెక్ట్గా చేసేవాళ్ళైతే టిఫిన్ అయినా వంట, మధ్యాహ్నం వంట అయినా 4 గంటల్లో ముగిస్తారు. నేనైతే 4 గంటల్లో ముగిస్తా, టిఫిన్ అయినా ఫుడ్ అయినా. నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. అది 10 గంటల తర్వాత నుండి రెడీ అయ్యి 11 గంటలకు ప్రేయర్కి వెళ్ళిపోవచ్చు, ఏ ఆటంకం లేదు. ఎందుకంటే వండి పెట్టావు కదా, వండి పెట్టారు కాబట్టి ఎవరు నిన్ను అడగరు, ప్రార్థనకు పోబాకు ఉండు అని అడగరు. వారు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారంట, ఇంట్లో ఉన్నప్పుడు శ్రేష్టమైన అంత ఆహారము వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి అది వారికిచ్చి నీకు కావలసిన దానికోసం నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. అవునండి. దేవుని మీద వేషం వేసుకొని, దేవుని మీద అడ్డు పెట్టుకొని మనుషులను శ్రమ పెట్టడము శాస్త్రుల యొక్క మనస్సు. అప్పట్లో శాస్త్రులు ఎలా ఉండేవారంటే విశ్రాంతి దినమున ఏం వండకూడదు, ఏం తినకూడదు. మళ్ళీ వాళ్ళ పశువులకి వాళ్ళ వాటికి ఏదొచ్చినా కూడా చేసుకుంటారు. కానీ విశ్వాసులు ఏం చేస్తారంటే ఇలా భయపెడతా ఉంటారు. చాలామంది సంఘాలు కూడా అలానే చెప్తారు, ఒక పూట తినకపోతే ఏమైపోయింది, ఒక పూట మీ ఇంట్లో వారు పస్తుంటే ఏమైపోయింది, నువ్వు రా సంఘానికి అంటారు. వాటి వలన ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా. వాళ్ళు అంటారు చివరికి, నీ వల్ల మాకు అంత కూడా అన్నం లేకుండా పోతుంది కాబట్టి నీకు ప్రార్థన వద్దేమో, ఇంట్లో కూర్చో అంటారు. అంటే నీవు చేసే పని వారికి ఎలా ఉందంట, ఆటంకంగా ఉంది. కాబట్టి ఆ ఆటంకాలని తొలగించుకోవడానికి నువ్వే చేసుకోవాలి పని, అంతేకాని సాకు వెతకూడదండి. వచ్చి ఇంకా సంఘంలో దీర్ఘంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఇంట్లో ఏమో అందరూ బాధపడుతుంటారు. అలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మనవని ఆలకించాలా, నువ్వు చేసే ప్రార్థన ఆలకించాలా? వేషధారుల్లాగా మాయావేషం వేసుకోకూడదండి. దేవుడు చెప్పింది ఏం చెప్తున్నాడు మన జీవితంలో మనం ఏమి చేయాలి అని వాక్య ప్రకారంగా చేసుకుంటూ పోయేవారే క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన వారు. అయితే ఇదే అనుభవము యేసయ్యకు కూడా వచ్చింది. ఏమిటంట, ఒక నిలువుటంగిని యేసు ప్రభు కూడా ధరింపజేశారంట. యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 వచనాలలో చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువుని సిలువకు అప్పగించేటప్పుడు అక్కడ ఉన్న పిలాతు యేసు ప్రభువుకి ఒక్క కుట్టు కూడా లేకుండా నిలువుటంగిని తయారు చేయించాడంట. అంటే అక్కడ పిలాతులో ఏముందో తెలుసా, వేషం ఉంది పిలాతులో. యేసు ప్రభువుని ఎగతాళి చేయాలనే పేరుకేమో చూడడానికి ప్రశస్తమైన విలువైన వస్త్రాలు ఇచ్చాను అనుకున్నాడు. కానీ ఆ పిలాతు యేసు ప్రభువుని అపహాస్యము చేయడానికి ఆ నిలువుటంగిని తొడిగించాడు. యేసు ప్రభు అన్నీ ఎరిగినవాడు. ఎవరు ఏ హృదయముతో చేస్తున్నారో, ఎవరు ఏ హృదయముతో ఆయనకి ఏది ఇస్తున్నారోనని గ్రహించగలిగిన దేవుడు ఆయన. ఆ నిలువుటంగిని అక్కడ ఉన్న సైనికులు కొంతమంది చూశారంట, అరే భలే ఉంది, ప్రశస్తంగా ఉంది వస్త్రం.
ఈ నిలువుటంగి నాకు కావాలి నాకు కావాలి అని ఒకరినొకరు ఏం చేస్తున్నారంట, చీట్లు వేసుకుంటున్నారంట. ఫస్ట్ ఏమో చించి తలా కాస్త తీసుకుందాం అనుకున్నారంట. తర్వాత అనుకున్నారంట ఇది ఎక్కడ ఏ కుట్టు లేకుండా ఉంది కాబట్టి చించొద్దు, దీన్ని ఎవరి పేరు మీద చిట్టి వస్తే వాళ్ళు తీసుకుందాము అని చిట్టి వేసుకొని ఎవరో ఒకరి పేరు మీద వస్తే అంగిని తీసేసుకున్నారంట. అయితే నేను అనుకున్నాను ఆ సంభవం ఎందుకు జరిగింది అంటే, దేవుడికి నచ్చనిది ఏమిటంట, ఈ నిలువుటంగీలు వేసుకొని చేసే వాళ్ళ ప్రవర్తన యేసు ప్రభుకి అంగీకారంగా లేదు. ఆ వేషమును యేసు ప్రభుకు వేయాలి అంటే ఆయన అంగీకరించలేదు. హల్లెలూయా. అవునండి, మనము చేసే పొరపాట్లు, మనము చేసే తప్పిదాలు చాలాసార్లు ఏం చేస్తాం, దేవుని మీద వేస్తాం. యేసు ప్రభు ఉంటే ఇలా ఎందుకు చేశాడు, యేసు ప్రభు ఉంటే నేను తాక్కుండా ఉండొచ్చు కదా, యేసు ప్రభు నాతో మాట్లాడితే నేను ఈ పాపం చేయకుండా ఉంటాను కదా అని మనము చేసిన పాపాలకి, మనము చేసిన తప్పిదాలకి దేవుని మీద నిందేస్తాం. ఏమిటంట ఇది, ఆ పిలాతు వేసింది యేసు ప్రభుకి మాయా వస్త్రం. అది వాళ్ళు తీసేసుకుంటే యేసు ప్రభు ఏమంటున్నాడు చివరికి, ఎప్పుడైతే ఆయన అంగి తీసేశారో, ఆయన చేయవలసినవన్నీ చేశాడో, చిరకను తాగాడో, ఆయన ప్రక్కలో బల్లెం పొడిచినప్పుడు ఆయన అంటున్నాడు సమాప్తమైపోయిందయ్యా. మనుషుల వేషమంతా సమాప్తమైపోయింది, వారి కొరకు నేను చేసిన ప్రతి యాగము సమాప్తమైపోయింది. మనుషులు తొడుక్కున్న ఆ మాయా వేషమును తీసేయడానికి నా పని ముగించబడింది అని యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో ఆ అంగీని లాక్కుంటున్నా కూడా వారిని వారించలేదు. అయితే ఆయన అంటున్నాడు, నేను నీకొక వస్త్రం ఇస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలట. హల్లెలూయా. యేసు ప్రభు మనకేమిచ్చాడు, సర్వాంగ కవచమును ఇచ్చాడు. అది ఏ అవయవము ఎలా పనిచేయాలి, ఏ అవయవము ఏ విధంగా ఉండాలి అని ఆ సర్వాంగ కవచం ఏం చేస్తుంది, మనల్ని అన్నిటినీ అణచుకోవడానికి, వేషధారణ తొలగించుకోవడానికి, మనలో ఉన్న చెడు లక్షణాలను తొలగించుకోవడానికి, మనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలంట, సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు యేసయ్య. ఈరోజు ఎవరైనా అలాంటి నిలువుటంగిలు వేసుకుంటున్నారు అంటే మాయావేషము. ఎవరైనా నిలువుటంగిలు వేసుకొని ప్రత్యేకంగా కనబడాలని కోరుకుంటున్నారు అంటే శాస్త్రుల స్వభావము. మనుషుల్లో ఉన్న ఆ స్వభావాన్ని, మనుషుల్లో ఉన్న వేషధారణని తొలగించడానికే యేసు ప్రభువు మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన రక్తమును కార్చి, ఆ రక్తమును మనం ఆశ్రయించినప్పుడు మన వేషమంతా కూడా ఆ రక్తంలో కడగబడుద్ది. హల్లెలూయా. మన నిలువుటంగీలన్నీ కూడా తుడిచివేయబడతాయి. మనం ధరించుకున్న అవసరము లేని ప్రతిదీ కూడా దేవుడు ఆయన రక్తము ద్వారా కడిగినప్పుడు ఆయన సర్వాంగ కవచమును మనకు ధరింపచేస్తాడు. అప్పుడే మనము క్రీస్తులో పరిపూర్ణులముగాను, ఆయనకి ఇష్టమైన వారిముగాను, యేసుక్రీస్తు బిడ్డలముగాను నిలబడతాం. అంతేకాని పై వస్త్రాలు కాదండి దేవునికి కావలసింది, పై వస్త్రాలు కాదండి దేవునికి అవసరమైనది. ఆ పై వస్త్రాలు బట్టి నువ్వు ఎదుటి వారిని భయపెట్టొచ్చేమో కానీ దేవుని కృపను పొందుకోలేవు. మనము వేసుకున్న మాయావేషమును బట్టి ఎదుటి వారిని మోసము చేయొచ్చేమో కానీ దేవుని ప్రేమను పొందుకోలేము. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకుంటే ఆయనలో మనము కలపబడిన వారిగాను, ఆయన బిడ్డలముగాను, ఆయన రాజ్య వారసులముగాను మనల్ని స్థిరపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.